ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नाल्गो मंगलाचरण श्लोकम्। पूर्णः पीयूषभानुर्भवमरुतपनो धामतापाकुलानां प्रौढाज्ञानान्धकारा वृतविषमपथ भ्राम्यतामंशुमालीं कल्पः शाखीयतीनां विगतधनसुतादीशणानां सदानः पायात् श्रीपद्मपादादिममुनिसहितः श्रीमदाचार्यवर्यः दृष्टान्तो नैव दृष्टस्त्रिभुवनजठरे सद्गुरुर्ज्ञानदातुः स्पर्शश्चेत्तत्र कल्प्यः स नयति यदहो स्वर्णतामश्मसारं न स्पर्शत्वं तथापि श्रितचरणयुगे सद्गुरो स्वीयशिष्ये स्वीयं साम्यं विधत्ते भवति निरुपमस्तेन चालौकिकोऽपि। ఇది 5వ శ్లోకం. కానీ శ్లోకం నంబర్ అనేది ఏమీ ఇవ్వలేదు దీనికి. తర్వాత భాష్యకార రాసినటువంటి శ్లోకాలకి నంబర్లు ఇచ్చినారు. ఇవి కేవలం టీకాకార రాసినటువంటి మంగళాచరణ శ్లోకాలు. ఈ రెండు కూడాను వేరే గ్రంథంలో నుంచి తీసుకున్నటువంటివి, టీకాకార రాసినవి కూడా కాదు, వేరే గ్రంథంలో నుంచి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సద్గురోః జ్ఞానదాతుః. సద్గురు ఎవరు? సద్గురు అంటే జ్ఞానదాతుః. జ్ఞానస్య దాత జ్ఞానదాత. జ్ఞానదాతుః అనగా ఎవరైతే జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నారో వారు. త్రిభువన జఠరే. త్రిభువన జఠరే అనగా 3 లోకాల్లో కూడాను సద్గురువుని పోలినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? లేదు అనంటే ఆ సద్గురువుని తెలియజేయడానికి ఉదాహరణ ఏదైనా ఉందా? సద్గురువు ఎలా ఉంటాడు, లేదా సద్గురువు అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఉదాహరణ ఏమైనా ఉందా అనంటే 3 లోకాల్లోనూ కూడా దృష్టాంతః నైవ దృష్టిః. ఉదాహరణ అనేటటువంటిదే లేదు 3 లోకాల్లో కూడాను. తత్ర స్పర్శః చేత్ కల్ప్యః. ఒకవేళ గనక స్పర్శం అనేటటువంటిది ఉంది. స్పర్శం అంటే ఇక్కడ స్పర్శమని అనేటటువంటిది ఉంది కదా అని అన్నట్లయితే గనక స్పర్శమని ఏం చేస్తుంది అనంటే అహో అనగా ఆశ్చర్యార్థకం. యద్ స్వర్ణతాం అశ్మసారం నయతి. అశ్మసారం స్వర్ణతాం నయతి. ఈ స్పర్శమని ఏం చేస్తుంది అనంటే రాయిని అశ్మసారం స్వర్ణతాం బంగారంగా మారుస్తుంది. అంటే ఆ స్పర్శమణిని రాయికి తగిలించినప్పుడు ఏమవుతుంది అనంటే రాయి బంగారంగా మారుతుంది. ఇది స్పర్శమణి యొక్క విశిష్టత. అంతేకాని న స్పర్శత్వం,
మరి స్పర్శమనికి ఉన్నటువంటి విశేష గుణం ఏదైతే ఉందో ఆ విశేష గుణాన్ని లేదా విశేష స్వరూపాన్ని ఇవ్వగలుగుతుందా రాయికి? లేదు, ఇవ్వలేదు. దాన్ని కేవలం బంగారంగా మార్చగలుగుతుంది కానీ స్పర్శమని యొక్క స్వభావం ఏదైతే ఉందో, అంటే మిగతా వాటన్నింటిని కూడా బంగారంగా మార్చే స్వభావం ఏదైతే ఉందో అది ఆ రాయికి ఇవ్వలేకపోతుంది. రాయిని ఇంకొక రకంగా మార్చగలుగుతుంది కానీ రాయిని స్పర్శమణిగా చెయ్యలేకపోతుంది స్పర్శమణి అనేది. తథాపి అదే విధంగా వ్యతిరేక దృష్టాంతం ఉంది. శ్రిత చరణ యుగే సద్గురుః స్వీయ శిష్యే, సద్గురుః స్వీయ శిష్యే శ్రిత చరణ యుగే స్వీయం సామ్యం విదత్తే. సద్గురువు ఏం చేస్తున్నారు అనంటే స్వీయ శిష్యే తన సొంత శిష్యుడిని శ్రిత చరణ యుగే, ఎవరు ఈ శిష్యుడు అనంటే గురువు యొక్క పాదాలని ఆశ్రయించినటువంటి వారు. శ్రిత చరణ యుగేకి సమాస విగ్రహవాక్యం ఏంటి అంటే చరణయోహో యుగం చరణ యుగం, శ్రితం చరణ యుగం ఏన సహ శ్రిత చరణ యుగ. చరణయోహో యుగం అంటే రెండు పాదాలు కూడా కలిగి ఉండడం చరణ యుగం. శ్రితం చరణ యుగం ఏన ఏన సహ శ్రిత చరణ యుగ, ఎవరైతే గురువు యొక్క పాదాలని ఆశ్రయించి ఉన్నారో వాళ్ళు శ్రిత చరణ యుగ. తస్మిన్ శ్రిత చరణ యుగే శిష్యుడు. శ్రిత చరణ యుగ అన్నప్పుడు గురువు తస్మిన్ శ్రిత చరణ యుగే ఆ పాదాలను ఆశ్రయించినటువంటి వారు శిష్యుడు. స్వీయం సామ్యం విధత్తే, ఏమిస్తున్నాడు గురువు శిష్యుడికి అనంటే స్వీయం తనకు ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో పూర్తిగా ఇచ్చేస్తూ ఉన్నాడు. అంటే శిష్యుడిని కూడా గురువుగా తయారు చేస్తూ ఉన్నాడు గురువు. కానీ స్పర్శమణి రాయిని స్పర్శమణిని చేస్తుందా? చేయడం లేదు. కానీ గురువు ఏం చేస్తున్నాడు? శిష్యుడిని కూడా గురువుని చేస్తూ ఉన్నాడు. లౌకికంగా కానీ వైదికంగా కానీ చూడండి, ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. గురువు ఏది కూడాను దాచుకోకుండా అన్నింటినీ కూడాను ప్రసాదిస్తాడు. స్వీయం సామ్యం విధత్తే భవతి నిరుపమస్తేన చ లౌకికోపి. నిరుపమ అనగా ఉపమ న విద్యతే ఇది నిరుపమ. ఎక్కడైతే ఉపమ అనేటువంటిది లేదు, ఉపమ అనగా ఉదాహరణ అనేటటువంటిది లేదు. ఎందులో? లౌకికంలోనూ కూడా వైదికంలోనూ కూడాను చ అనగా వైదికం, వైదికంలో అయినా లౌకికంలో అయినా కూడాను గురువుకి ఉదాహరణ అనేటటువంటిది లేదు. దీనికి అన్వయం శ్లోకం కింద ఇచ్చినారు చూడండి. శ్లోకంని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇలా పెద్ద పెద్ద శ్లోకాలు ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడం, అర్థాన్ని తెలుసుకోవడం. అప్పుడు ఏంటంటే అన్వయం ద్వారా మనము సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. అన్వయం చదవండి, అన్వయం చదివిన తర్వాత అప్పుడు అన్వయం ప్రకారంగా ట్రై చేయండి, అర్థం ఎలా వస్తుంది అనేటటువంటి ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఈ శ్లోకం అర్థమైందా? ఇది గురు శిష్య పరంపరా స్తుతి ఈ శ్లోకం. నెక్స్ట్ టీకా. ఈ టీకా వచ్చేసి శంకర ప్రసాదిని టీకా. ఈ గ్రంథం టీకా పేరేంటి? శంకర ప్రసాదిని టీకా.
శంకర ప్రసాదిని టీకా అంటే ఏంటి, అది ఎవరు రచించారు, ఎందుకు రచించారు అనేటటువంటిది తరువాత లైన్లో చెబుతూ ఉన్నారు. ఎలా రచించారు అనేటువంటిది కూడా. గురు పరమేశ్వర నమస్కార పూర్వకం అధునా, ఇది పేజ్ నంబర్ 2. నేను ఇచ్చిన PDF లో పేజ్ నెంబర్ ఏంటో. మీరు సంస్కృత్ చూస్తున్నారా, తెలుగు చూస్తున్నారా? సంస్కృత్ వచ్చిన వాళ్ళు సంస్కృత్ చూడాలి. సంస్కృతం. సంస్కృత్ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు సంస్కృత్ లో మాత్రమే చూడాలి. లేదంటే మీరు సంస్కృత్ క్లాస్ అటెండ్ అయ్యి ప్రయోజనం ఏంటి? పేజ్ నెంబర్ 2 లో ఉంది ఈ టీకా. గురు పరమేశ్వర నమస్కార పూర్వకం అధునా, అక్కడ నుంచి. గురు పరమేశ్వర నమస్కార పూర్వకం అధునా శంకర ప్రసాదిని టీకా యయా పరమేశ్వరో గురుశ్చ శంకరో యస్మాద్ అతిశయం అలబ్ధ్వా తమబాదయః వ్యావృత్తాః ప్రసీదతి సా తస్య కృపా ప్రసాదిని వా టీక్యతే గమ్యతే గ్రంథార్థో అనయ సా క్రియతే. ఇందులో అన్వయం అనేటువంటిది లేదు. సహజంగా ఏంటంటే టీకాలో మనం అన్వయం చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ 2 లైన్ల, ఈ 3 లైన్లు ఏవైతే ఉన్నాయో ఇందులో మనం అన్వయం చేసుకోవాలి. ఫస్ట్ గురు పరమేశ్వర నమస్కార పూర్వకం, గురువు అలాగే పరమేశ్వరుడికి నమస్కార పూర్వకముగా అధునా, అధునా అనగా ఇప్పుడు, శంకర ప్రసాదిని టీకా, శంకర ప్రసాదిని అనేటువంటి టీకా క్రియతే, క్రియతే రచించబడుతుంది. కర్త ఎవరిక్కడ? మయా. మయా క్రియతే. కర్మని ప్రయోగం కాబట్టి, క్రియతే అనేది కర్మని ప్రయోగం కాబట్టి మయా క్రియతే. గురు పరమేశ్వర నమస్కార పూర్వకం అధునా శంకర ప్రసాదిని టీకా. చివర్లో క్రియతే ఉంది చూడండి. ఆ క్రియతేకి ముందు టీకా మయా క్రియతే అని రాసుకోవాలి, అని అర్థం చేసుకోవాలి. గురువుకి అలాగే పరమేశ్వరుడికి నమస్కార పూర్వకంగా శంకర ప్రసాదిని అనేటటువంటి టీకా నా ద్వారా రచించబడుతుంది. ఇక్కడి వరకు క్లియరా? అర్థమైందా? ఇది టీకా అంటే ఏంటనేది కూడా ఇక్కడ టీకాకార ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అది కూడా వస్తుంది, దానికి అర్థం ఏంటి అనేటువంటిది. శంకర ప్రసాదిని అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మరి శంకర ప్రసాదిని అంటే ఏంటి అని అంటే, యయా యయా కాదు, పరమేశ్వర గురుశ్చ శంకర, ఇది సమాసం. గురువు ఎవరు అనంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడైన గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు ఎవరు? శంకరులు, అంటే భగవత్పాద శంకరులు. పరమేశ్వర గురుశ్చ శంకర అనగా పరమేశ్వరులైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆ శంకరులు యయా ప్రసీదతి, యయా దేని ద్వారా అయితే ప్రసన్నులవుతున్నారో అదే శంకర ప్రసాదిని టీకా. యయా ప్రసీదతి సా శంకర ప్రసాదిని టీకా. ఇది ఒక అర్థం శంకర ప్రసాదిని టీకా అంటే. అనగా శంకర భగవత్పాదులు, పరమాత్మ అయినటువంటి శంకర భగవత్పాదులు దేని ద్వారా అయితే ప్రసన్నులవుతూ ఉన్నారో అదే శంకర ప్రసాదిని టీకా. ఇంకొక అర్థం ఏంటి అనంటే,
తస్య కృపా ప్రసాదిని శంకర ప్రసాదిని టీకా. తస్య తస్య అనగా పరమేశ్వరస్య, పరమేశ్వరుడి యొక్క కృప ఏదైతే ఉందో ఆ కృపా ప్రసాదమే ఈ శంకర ప్రసాదిని టీకా. ఇవి రెండు అర్థమయ్యాయా? రెండు నిర్వచనాలు. శంకర ప్రసాదిని టీకా అనగా పరమాత్మ యొక్క అనుగ్రహము ఒక అర్థం, ఇంకొక అర్థం ఏంటి అనంటే దేని ద్వారా అయితే పరమాత్మ అయిన గురువులు సంతోషిస్తూ ఉన్నారో అదే ఈ టీకా. మరి ఎవరు ఈ పరమాత్మ అయినటువంటి గురువులు ఎవరు అని అంటే అద్భుతంగా చెబుతున్నారు చూడండి. యస్మాత్ అతిశయం అలబ్ధ్వా, ఇక్కడ నుంచి యస్మాత్ అతిశయం అలబ్ధ్వా తమబాదయః వ్యావృత్తాః. ఫస్ట్ ఈ సంస్కృతి లేకుండా ఇక్కడ ఏం చెబుతున్నారు అనేది చూద్దాం. తమప్ అనేటటువంటి ఒక ప్రత్యయం ఉంటుంది. ఈ ప్రత్యయం ఏంటి అనంటే ఏం చేస్తుంది? ఈ ప్రత్యయం యొక్క విశేషత ఏంటి అనంటే 10 మంది ఉన్నారు అనుకోండి, ఆ 10 మందిలో గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తమ ప్రత్యయ వాళ్ళని సూచిస్తూ ఉంటుంది. తమ ప్రత్యయం ఏం చేసింది? శంకరాచార్యులు ఎక్కడైతే ప్రవచనం ఇస్తూ ఉన్నారో అక్కడ వచ్చి కూర్చుంది. శిష్యులందరి ద్వారా కూడాను వినింది ఏంటి అనంటే మా గురువు గారి కంటే గొప్పనైనటువంటి వారు మరొకరెవరు కూడా లేరు అని. ఈ తమ ప్రత్యేకి తెలుసుకోవాలి అనిపించింది. అంటే ఎవరు గొప్పవాళ్ళు అని. తమ ప్రత్యయం అంటే ఏంటి? ఎవరు గొప్ప వాళ్ళో వాళ్ళని తెలియజేయడమే. కాబట్టి ఎవరు గొప్పవాళ్ళు అనేటువంటి తెలియజేయాలి అని అంటే మిగతా వాళ్ళందరినీ కూడా తెలుసుకోవాలి. కాబట్టి తమ ప్రతి ఏం చేసింది? మిగతా వాళ్ళందరినీ కూడా చుట్టేసి వచ్చింది. మొత్తం దేశమంతా ప్రపంచమంతా కూడా చుట్టేసి వచ్చింది. చుట్టేసి వచ్చి ఎక్కడా కూడాను శంకరాచార్యుల కంటే గొప్పనైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని తెలుసుకొని శంకరాచార్యుల దగ్గరికి వచ్చి కూర్చుంది. తమ బాధయ, తమ బాధయ అంటే బాధ అని కాదు ఇక్కడ, తమప్ ఆదయ అని. అంటే తమ ప్రత్యయ మొదలైనటువంటివి. ఆ మొదలైనటువంటివి ఏంటి అని అంటే ఇష్టం ప్రత్యయ కూడా. యస్మాత్ అతిశయం అలబ్ధ్వా, అతిశయం, అతిశయం అనంటే అందరికంటే ఉన్నతమైనటువంటి వారిని, అలబ్ధ్వా పొందలేకపోయింది. తమప్ ఆదయ, ఈ ప్రత్యయాలు శంకరాచార్యుల కంటే గొప్పనైనటువంటి వాళ్ళని ఎవరిని కూడా పొందలేక వ్యావృత్తాహ అందరినీ కూడా వదిలేసి వచ్చి ఎక్కడ స్థిరమైపోయింది? శంకరాచార్యుల దగ్గరే స్థిరమైపోయింది. ఇది విశేషణం. శంకర అనగా విశేషణం. ఈ యస్మాద్ అతిశయం అలబ్ధ్వా తమ బాధయ వ్యావృత్తాహ అనేటటువంటి ఈ లైన్ నైష్కర్మ్య సిద్ధి 2వ శ్లోకంలో ఉంటుంది. 2వ శ్లోకం. నెక్స్ట్ టీకా అంటే ఏంటి చూడండి. ఇక్కడ నుంచి టీకా నిర్వచనం. నేను షేర్ చేయలేదు కదా, నేను షేర్ చేశాను అనుకోని 1 minute. ఇక్కడ నుంచి టీకా నిర్వచనం. టీక్యతే గమ్యతే గ్రంథార్థో అనయా సా క్రియతే. అనయా ఇది టీకా. సా క్రియతే పక్కన పెట్టండి. టీక్యతే గమ్యతే గ్రంథార్థో అనయా సా టీకా. క్రియతే ఒకటి పక్కన పెట్టండి. సా టీకా. టీక్యతే టీకృ
అనేటటువంటి ధాతు, గత్యర్థక ధాతు అనగా దేని ద్వారా అయితే అర్థమవుతుందో, టీక్యతే అన్నా గమ్యతే అన్నా కూడాను రెండు కూడా ఒకే అర్థం. అనయ అనయ అనగా దేని ద్వారా, గమ్యతే అర్థమవుతుందో, గ్రంథార్థ గ్రంథం యొక్క అర్థం. దేని ద్వారా అయితే గ్రంథం యొక్క అర్థము తెలియబడుతుందో అదే టీకా. సా టీకా, దానిని టీకా అంటున్నారు. అంటే ఏంటి, ఈ గ్రంథం అంతా కూడా ఉంది, ఈ గ్రంథం మనకి అర్థం కావడం లేదు, దాని గురించి వివరణ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ వివరణ ఏదైతే ఉందో దానినే టీకా అంటున్నాము. ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్, ప్రారీప్సితస్య గ్రంథస్య, ఇక్కడ నుంచి ప్రారీప్సితస్య గ్రంథస్య నిర్విఘ్న పరిసమాప్త్యర్థం పరిపంథి దురిత పరంపరా నివారణాయ శిష్య ఉపశిష్య ద్వారా ప్రచయ ప్రచారాయ పరదేవతా తత్వ అనుస్మరణ పూర్వకం తన్నమస్కార పూర్వకంచ శిష్య అనుష్ఠాన లక్షణం శిష్ట ఆచార ప్రమాణకం గురు ప్రసాద లభ్య సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహస్య మంగళాచరణం గ్రంథతః నిబధ్నాతి అఖండానంద సంబోధ ఇతి. ఎవరైతే సంస్కృతం వచ్చో రోజు 10 నిమిషాలైనా సరే ఇది చదువుతూ ఉండండి. దీనికి ఈ మంగళాచరణ శ్లోకం ఏదైతే ఉందో తర్వాత శ్లోకం, ఆ మంగళాచరణ శ్లోకం అనేది ఎందుకు రచిస్తున్నారు అనే దానికి సితస్య గ్రంథస్య, ప్రారీప్సిత అనగా ప్రారబ్ధం ఇచ్చ, ప్రారీప్స అనగా ప్రారబ్ధం ఇచ్చ అంటే ప్రారంభించాలనేటటువంటి కోరిక. దేన్ని ప్రారంభించాలనే కోరిక? గ్రంథస్య, గ్రంథమును ప్రారంభించాలనే కోరికతో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం ప్రారంభించాలి. ప్రారంభించిన గ్రంథం అనేటటువంటిది పరిసమాప్తి అవ్వాలి. ఏ రకంగా పరిసమాప్తి అవ్వాలి, పూర్తి అవ్వాలి? నిర్విఘ్నంగా, ఎటువంటి విఘ్నాలు లేకుండా గ్రంథం అనేటటువంటిది పూర్తి అవ్వడం కోసం ప్రారంభించినటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావడం కోసం పరిపంథి దురిత పరంపరా నివారణాయ. పరిపంథి అనగా శత్రువులు ఎవరు ఇక్కడ అనంటే ఆలస్యం కావడం కానీ, లేదా మనస్సు అనేటటువంటిది విక్షేపంగా ఉండడం కానీ, లేదా శరీర బాధలు అనేటువంటివి ఉండడం కానీ, అంటే స్థూల సూక్ష్మ శరీరాల ద్వారా కానీ, లేదా భౌతిక లైక్ ఇప్పుడు కరెంటు పోయింది కాబట్టి మధ్యలో అంతరాయం అనేటటువంటిది ఏర్పడింది. అదేంటి? విఘ్నం, మన శ్రవణానికి విఘ్నం అది. ఇటువంటి విఘ్నాలు ఏవి కూడా ఉండకుండా ఉండడం కోసం దురిత పరంపరా నివారణాయ శిష్య ఉపశిష్య ద్వారా. మరి గ్రంథం పూర్తయింది. గ్రంథం పూర్తయిన తర్వాత ఈ గ్రంథం అనేటటువంటిది ఎవరికి చేరాలి? సాధకులకు, సరైనటువంటి సాధకులకు ఈ గ్రంథం అనేటటువంటిది చేరాలి. సరైనటువంటి సాధకులకి గ్రంథం చేరాలి. ఏ రకంగా చేరాలి అనంటే శిష్య ఉపశిష్య ద్వారా. శిష్యులు వాళ్ళ యొక్క శిష్యులు ఈ రకంగా ప్రచయ ప్రచారాయ, ప్రచయ అనగా కలిసి ప్రచారం అనేటటువంటిది చేయడం కోసం పరదేవతా తత్వ అనుస్మరణ పూర్వకం. పరదేవతా తత్వం అనగా పరమాత్మ తత్వం, అనుస్మరణ పూర్వకం అంటే పరమాత్మ తత్వమును గుర్తు చేసుకుంటూ
తన్ నమస్కార పూర్వకం ఆ పరమాత్మకి నమస్కారం చేస్తూ, పరమాత్మ అనగా ఇక్కడ ఆత్మతత్వానికి కూడాను, పరమాత్మ అలాగే పరమాత్మ యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ ఆత్మతత్వానికి నమస్కారం చేస్తూ, నమస్కార పూర్వకంచ శిష్య అనుష్ఠాన లక్షణం, శిష్య అనుష్ఠాన లక్షణం. దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. శిష్యానుష్ఠాన లక్షణం, శిష్యాణం అనుష్ఠానం తద్ ఏవ లక్షణం. శిష్యుల నమస్కారం అనేటువంటిది ఎందుకు చేస్తాము అనంటే, శిష్యులు కూడా దాన్ని అనుసరించడం కోసం గురువులు నమస్కారం అనేటటువంటిది చేస్తూ ఉన్నారు. ఇంకొక అర్థం ఏంటి అనంటే, శిష్టానాం ఆచారం, మన పూర్వీకులందరూ కూడా అలా చేస్తూ వచ్చారు కాబట్టి అది ఆచారం, కాబట్టి ఆ రకంగా కూడా చేస్తూ ఉన్నాం. శిష్ట ఆచార ప్రమాణకం, శిష్య అనుష్ఠాన లక్షణం, శిష్ట ఆచార ప్రమాణకం, శిష్యులు అనుసరించడం కోసం, అలాగే శిష్ట ఆచార అంటే మన పూర్వీకులు ఏదైతే చేస్తూ వచ్చారో అది ప్రమాణం కాబట్టి. గురు ప్రసాద లభ్య సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహస్య, గురువు ద్వారా ప్రసాద లభ్యమైనటువంటి ఈ ప్రసాదం ఏదైతే ఉందో ఏంటది? సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం, సార సంగ్రహస్య గ్రంథతః, ఈ గ్రంథం యొక్క మంగళాచరణం నిబధ్నాతి, మంగళాచరణంను రచిస్తూ ఉన్నాను. అఖండానంద సంబోధ ఇది, రచిస్తున్నాను కాదు, సారీ, నిబధ్నాతి ప్రథమ పురుష, రచిస్తున్నారు. అఖండానంద సంబోధ అంటే ఈ అఖండానంద సంబోధ అనేటటువంటి పదం మంగళాచరణంలో ప్రథమ పదం. అన్ని శ్లోకాలకి కూడాను ఆ శ్లోకం ఏదైతే ప్రారంభ పదం ఉంటుందో దానిని చివర్లో ఇస్తారు. ఇక్కడ కూడా అలాగే ఇచ్చినారు, అఖండానంద సంబోధ. చూడండి, నెక్స్ట్ పేజ్ లో మంగళాచరణం ఉంటుంది, లేదా కంటిన్యూయేషన్ లో మంగళాచరణం ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఏముంది? అఖండానంద సంబోధ, ఆ పదమే ఇక్కడ ఇచ్చినారు. ఇక్కడి వరకు అర్థమైందా? ఇక్కడ ఇంకొక విషయాన్ని స్వామీజీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి అనంటే, అద్వైత వేదాంతానికి ఇతర దర్శనాలకి కూడాను తేడా ఏంటి? చెప్పగలరా ఎవరైనా? వేదాంత దర్శనము అది ప్రమాణమమ్మా, మిగతా అన్ని ఆచార్యుల యొక్క ఆలోచన విధానం. ఇది ఉపనిషత్తునే మళ్ళీ ప్రమాణంగా చెప్పబడినటువంటిది. నాస్తికులు అయితేనేమో వేదాలను అంగీకరించడం లేదు, కానీ ఆస్తిక దర్శనాలు కూడా ఉన్నాయిగా. కేవలం అద్వైత వేదాంతమే కాకుండా విశిష్టాద్వైత, ద్వైతాద్వైత, ఇవన్నీ కూడా ఆస్తిక దర్శనాలు. అవునమ్మా, అవన్నీ వేదాలను అంగీకరిస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు రెండింటికి తేడా ఏంటి? అద్వైత దర్శనం అనేది నేనే బ్రహ్మనై ఉన్నానని చూపిస్తూ ఉంటుందమ్మా. మిగతా దర్శనం ఏమో ద్వంద్వాన్ని చూపిస్తూ ఉంటాయి, చిత్తశుద్ధికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంకా జీవ బ్రహ్మ ఐక్య కూడా ఇంకా పద్మావతి గారు మీరేదో చెప్పబోయారు? లేదమ్మా, క్వశ్చన్ వినిపించలేదు. ఓకే ఓకే. ఉపేంద్రజీ, ప్రత్యేక్ బ్రహ్మ ఐక్యం అని పొద్దున అన్నారు కదమ్మా, అదేనా బ్రహ్మసూత్రంలో ప్రత్యేక్ బ్రహ్మ ఐక్యం. ఒకటి, మిగతా దర్శనాలన్నిట్లోనూ కూడాను ఆనందం అనేటటువంటిది తెలియజేయడం లేదు. నా యొక్క స్వరూపం ఆనందం అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం లేదు. చూడండి, అన్ని దర్శనాలు కూడా
ఏం 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 పొందాలి అనుకుంటున్నాయి? మోక్షం పొందాలి అనుకుంటున్నాయి. కానీ మోక్షం అంటే ఏంటి? ఆనంద స్వరూపం. అది మిస్ అవుతుంది మిగతా దర్శనాల్లో. అది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటి అనంటే మిగతావన్నీ కూడాను మీరు చెప్పినట్లుగా అద్వైతం కాదు, ద్వైతాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అద్వైతాన్ని తెలియజేయడం లేదు. ఈవెన్ విశిష్ట అద్వైతలో ఏంటి? జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు. ఈశ్వరుడిలో ఒక భాగాన్ని నేను జీవుడిని అనేటటువంటి భావం ఉంటుంది. అలాగా భేద బుద్ధి అనేటటువంటిది తొలగిపోలేదు మిగతా దర్శనాల్లో. అద్వైత దర్శనంలో భేద బుద్ధి అనేటువంటిది లేదు. ఇంకొకటి జీవ బ్రహ్మ ఐక్యం మీరు చెప్పినట్లుగా. ఇంకొకటి ఏంటి అని అంటే ఇవన్నీ కూడాను సాధారణంగా మన ఆలోచనలు. స్వామీజీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే సమస్య అనేటువంటిది ఉంది. సమస్యకి పరిష్కారం, సమాధానం మనం ఎక్కడ చూస్తూ ఉన్నాము? బయట వ్యావహారికంగా. అన్ని దర్శనాలు కూడాను తెలియజేసేది ఏంటి అనంటే నాకు సమస్య ఉంది అనంటే సమాధానం ఎక్కడ ఉంది అంటే వ్యవహారంలో ఉంది సమాధానం అనేటువంటిది. కానీ అద్వైత దర్శనం ఏం చెబుతోంది అనంటే సమస్య యొక్క సత్తా వేరు, సమాధానం యొక్క సత్తా వేరు. సమస్య అనేటటువంటిది వ్యావహారిక సత్తా. సమాధానం ఎక్కడ ఉంది అనంటే పారమార్థిక సత్తా. సమస్య ఏంటి అనంటే దుఃఖం, నేను సంసారిని. సమాధానం ఏంటి? నేను చైతన్యం, నేను బ్రహ్మ, నేను చైతన్యం, నేను అద్వైతం. సత్తా భేదం అనేటటువంటిది ఉంది. సమస్యకి పరిష్కారానికి రెండింటికి కూడా సత్తా భేదం అనేటటువంటిది ఉంది. చాలా బాగా వివరించినారు స్వామీజీ. మనము ఇటువంటి పాయింట్స్ ని ఆలోచన చేయము. సమస్య అనేటటువంటిది వ్యావహారికం అయితే సమాధానం అనేటటువంటిది పారమార్థికం. కానీ మిగతా దర్శనాలన్నీ కూడా ఎలా ఆలోచిస్తున్నాయి? సమస్య వ్యావహారికమైతే పరిష్కారం కూడా వ్యావహారికం. ఈ భేదం అనేటటువంటిది ఉంది. అలాగే ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేసింటారు. అధ్యారోప అపవాద ప్రక్రియని ఉపయోగిస్తున్నారు వేదాంతంలో. మిగతా ఏ దర్శనాలు కూడాను ఈ అధ్యారోప అపవాద ప్రక్రియని ఉపయోగించవు. మంగళాచరణం ఫస్ట్ శ్లోకం చూడండి. అఖండానంద సంబోధో అఖండానంద సంబోధో వందనాద్యస్య జాయతే వందనాద్యస్య జాయతే గోవిందం తమహం వందే గోవిందం తమహం వందే చిదానందతనుం గురుం చిదానందతనుం గురుం అఖండానంద సంబోధో అఖండానంద సంబోధో వందనాద్యస్య జాయతే వందనాద్యస్య జాయతే గోవిందం తమహం వందే గోవిందం తమహం వందే చిదానందతనుం గురుం చిదానందతనుం గురుం అఖండానంద సంబోధో వందనాద్యస్య జాయతే గోవిందం తమహం వందే చిదానందతనుం గురుం. శ్లోకాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ క్రియాపదం ఏంటో చూడాలి. క్రియాపదం ఏంటి శ్లోకంలో? జాయతే. రెండో లైన్ లో ఉత్తరార్ధంలో వందే. వందే.
వందే అనేటటువంటిది ఏ పురుష? ఉత్తమ పురుష. ఉత్తమ పురుష. ఉత్తమ పురుష కాబట్టి అక్కడ దేనితో అన్వయం అవ్వాలి? అహం. అహం వందే, నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. నమస్కారం చేస్తూ ఉన్నాను ఎవరికి? గోవిందుడు. గురుం వందే. అహం గురుం వందే. అహం గురుం వందే. గురుం గోవిందం చిదానందతనుం వందే. అహం వందే, నేను గురువు అయినటువంటి గోవిందుడికి, చిదానంద స్వరూపమైనటువంటి గోవింద స్వరూపమైనటువంటి గురువుకి నమస్కారం చేస్తూ ఉన్నాను. పూర్వార్థం. జాయతే క్రియాపదం తీసుకుందాం. జాయతే. జాయతే అనంటే ఉత్పత్తి అవుతుంది అని. ఏం ఉత్పత్తి అవుతుంది? బోధః. బోధః జాయతే. బోధః జాయతే. అఖండానంద సంబోధః జాయతే. బోధఃకి విశేషణం అఖండానంద సంబోధ. బోధః జాయతే. బోధః అనగా జ్ఞానం. జ్ఞానం అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఎటువంటి జ్ఞానం? అఖండానందం. అఖండానంద అనేటటువంటి సమ్యక్ బోధం. సంబోధ అనగా సమ్యక్ బోధం. అఖండానందం అనేటటువంటి జ్ఞానం లభిస్తుంది. దేని ద్వారా లభిస్తుంది? దేని వలన? పంచమి వందనాత్. వందనాత్. ఇక్కడ హేతు అర్థంలో వందనాత్. వందనాత్ అంటే నమస్కారం చేయడం వలన. యస్య ఎవరికి నమస్కారం చెయ్యడం వలన అఖండానందం అనేటటువంటి సమ్య జ్ఞానం ఉత్పత్తి అవుతుందో తం గురుం ఆ గురువుకి అహం వందే నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈ రకంగా అన్వయం. అన్వయం చెప్తాను చూడండి ఫస్ట్ నుంచినే. అహం వందే తం గురుం గోవిందం తం గోవిందం చిదానందతనుం గురుం. ఇది సెకండ్ లైన్ అన్వయ. ఫస్ట్ లైన్ అన్వయ. యస్య అఖండానంద సంబోధ యస్య వందనాత్ అఖండానంద సంబోధ జాయతే తం గురుం గోవిందం చిదానందతనుం అహం వందే. చివరిలో చెప్పినటువంటి అన్వయం కరెక్ట్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. యస్య వందనాత్ అఖండానంద సంబోధ జాయతే తం గురుం గోవిందం చిదానందతనుం అహం వందే. ఇది అన్వయం. అన్వయం ప్రాక్టీస్ చేయాలి. అన్వయం లేకపోతే శ్లోకం మనంతట మనంగా అర్థం చేసుకోలేం. దానికి ప్రశ్న అనేటువంటిది వేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అన్వయం అనేటువంటిది తెలుస్తుంది. శ్లోకం అర్థం స్పష్టం కదా? అఖండానందం అంటే ఏంటి అనేటువంటిది, గురు గోవిందం అంటే ఏంటి, చిదానంద తను అంటే ఏంటి, వాటన్నింటికి అర్థాలు టీకాకార వివరిస్తున్నారు. టీకాలో చూస్తాము వివరణ అంతా కూడా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.